హాయ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ జీవన్ టర్మ్ ప్లాను గురించి మనం తెలుసుకుందాము. ఈ జీవన్ టర్మ్ ప్లాన్ వచ్చేసి మనకి 0 ఇయర్ నుంచి మొదలుకొని అంటే 30 డేస్ నుంచి మొదలుకొని 12 సంవత్సరాల వయసులోపు ఈ పాలసీ కట్టచ్చు అన్నమాట. అట్లాగే మనకి టర్ము 13 ఏళ్ళ టర్మ్ నుంచి మొదలుకొని 25 ఇయర్స్ టర్మ్ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎల్ఐసి జీవన్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం పాప తీసుకోండి. దీంట్లో 4 రకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ఆప్షన్స్ 1, 2, 3, 4 అని ఉంటాయి. అంటే ఆప్షన్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల పాలసీ కానీ తీసుకున్నట్టయితే మనము సంవత్సరానికి 22,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంటే ఆప్షన్ 1 అంటే మనకి లాస్ట్ వరకు డబ్బులు తీసుకోకుండా ఉన్నట్టయితే ఒకేసారి తీసుకుంటే మీకు వచ్చేసి దాదాపుగా ఒక 13,25,000 వస్తుందన్నమాట. అట్లాగే ఆప్షన్ 2 అని ఉంది. ఆప్షన్ 2 వచ్చేసి సంవత్సరానికి 23,062 రూపాయలు మాత్రమే పే చేయాల్సి వస్తుంది. దానికి వచ్చేసి మనకి ఒక 5% అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఒక 5 లక్షల పాలసీకి మనము 5% అంటే సంవత్సరానికి 25,000 చెప్పిన లాస్ట్ 5 ఇయర్స్ అంటే 25th ఇయర్ పాపకు వచ్చేయటానికి దానికి ముందు 5 ఏళ్ళు అంటే 20 సంవత్సరం నుంచి 25,000 చెప్పిన 5 సంవత్సరాల పాటు ఇచ్చిన తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి దాదాపు మీకు 12,50,000 వస్తుంది అనమాట. సో రెండో ఆప్షన్ అన్నమాట. అలాగే మన మూడో ఆప్షన్ వచ్చేసి మనకి సంవత్సరానికి వచ్చేసి 23,600 పే చేయాల్సి వస్తుంది. దానికి వచ్చేసి 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటే ఒక 5 లక్షల పాలసీకి 10% అంటే సంవత్సరానికి ఒక 50,000 చొప్పున లాస్ట్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక 50,000 చొప్పున 5 సంవత్సరాలు 50,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 25th ఏజ్లో మీకు వచ్చేసి 11 లక్షల అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లాగే మనకి ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 అంటే మనకి సేమ్ సంవత్సరానికి 24,139 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అట్లాగే దీంట్లో కూడా 15% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటే ఒక 5 లక్షల పాలసీకి 15% అంటే 75,000 చొప్పున మనకి వచ్చేసి సంవత్సరానికి ఆ విధంగా లాస్ట్ 5 ఇయర్స్ పాటు 75,000 చొప్పున 5 సంవత్సరాల పాటు ఇచ్చిన తర్వాత మీకు వచ్చేసి మీకు మెచ్యూరిటీ వచ్చేసి ఒక 9,50,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జీవన్ టర్మ్లో 4 ఆప్షన్స్ అనేది ఖచ్చితంగా మనం ఎంచుకునే దాన్ని బట్టి మనకి ప్రీమియం ఉంటుంది, అలాగే మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుందన్నమాట. అది కాకుండా ఇంకో బెనిఫిట్ ఏంటంటే కట్టే ప్రపోజరు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, కట్టే వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే మనకు వచ్చేసి ఫర్దర్గా ప్రీమియం కట్టాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఒక 2-3 ఇయర్స్ కట్టాలనుకుందాం. ఒక 3 ఏళ్ళ పాటు మనకి పాలసీ కట్టాడు. ఆ తర్వాత ఏదైనా రిస్క్ జరిగింది ఎవరికి? ఫాదర్కి. అంటే పాలసీ ఏమో లైఫ్ అష్యూర్డ్ పాప పేరు మీద ఉంటుంది, లేకపోతే బాబు పేరున ఉంటుంది, కానీ రిస్క్ జరిగింది ఫాదర్కి అన్నమాట. సో ఆ ఫాదర్కి ఫర్దర్ ప్రీమియం కట్టాల్సిన పని లేదు. మనం ఏదైతే చెప్పామో మీరు ఏ ఆప్షన్ అయితే పెట్టుకున్నారో ఆ ఆప్షన్కి తగ్గట్టుగా లాస్ట్ వచ్చేసి 18 ఏళ్ళు బాబుకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మేజర్ అయిన తర్వాత మీకు ఏ ఆప్షన్ అయితే పెట్టారో దాని ప్రకారం మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో మెచ్యూరిటీ అబ్బాయి నామినీకి ఇస్తున్నారన్నమాట. సో ఆ విధంగా జీవన్ టర్మ్ పాలసీ యొక్క బెనిఫిట్ని మనం అందరం తెలుసుకొని అందరికి వచ్చేసి ఒక పిల్లల సెగ్మెంట్లో పాలసీ కట్టించవలసిందిగా కోరుచున్నాను.